ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే డబ్బులు ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక ఈక్విటీలో కానీ ఒక స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చూసే అంశం ఏంటంటే ట్రేడర్స్ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ ఎవరైనా ఇన్వెస్టర్ అనుకుంటే మాత్రం ఒక 3-5 సంవత్సరాల్లో నేను పెట్టిన డబ్బులు ఎంత బాగా పెరగలుగుతావు, ఇప్పుడు ఉన్న స్టాక్ నెక్స్ట్ 3 to 5 yearsలో ఏ సెక్టార్ బాగుండొచ్చు, ఆ సెక్టార్లో ఏ కంపెనీస్ ముందుకెళ్ళచ్చు అనే వ్యూ తోటే చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళే యూజువల్లీ సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే కొంచెం ముందుగానే తెలుసుకుంటే కొన్ని కంపెనీస్ ఎమర్జింగ్ సెక్టార్స్ కానీ ఆ ఎమర్జింగ్ సెక్టార్లో ఉన్న కీ కంపెనీస్ విచ్ ఆర్ నౌ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నాయి, ఆల్రెడీ ప్లేలో ఉన్నాయి, ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇక్కడి నుంచి గ్రోత్ చాలా ఎక్స్ప్లోజివ్ గ్రోత్ రాబోతున్న స్టాక్స్ ఏంటి అని చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక చిన్న ప్రయత్నం ఎడ్యుకేషన్ కోసం పర్పస్ కోసం చేస్తున్న ప్రయత్నం అనమాట. ఒక 5-6 సెక్టార్లో కీ స్టాక్స్ ఏవి ఉన్నాయి, ఏవి కుడ్ సి అంటే మంచి ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ తప్ప ఎటువంటి అడ్వైస్ కాదు. ఇందులో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. మీరు సొంతంగా కొంచెం అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ చేసి మాత్రం మీరు పక్కా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 3 to 5 yearsకి మంచిగా పనిచేసే ఒక 5-6 సెక్టార్లు తెలుసుకుందాం. ఫస్ట్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అది పక్కా ఫస్ట్ కీ సెక్టర్. ఆల్రెడీ మనం చూస్తున్నాము క్వైట్ అ ఫ్యూ డేటా సెంటర్స్ ఆర్ కమింగ్ అప్. దాంతోపాటు ఎకో సిస్టంలో పార్టిసిపేట్ చేస్తున్న చాలా కంపెనీస్ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కన్సిడరింగ్ మన ఏఐలో వెనుకబడి ఉన్నాము చైనా కన్నా కానీ అమెరికా కన్నా కానీ వేరే కంట్రీస్ కన్నా కానీ, ఆ ఏరియాలో మాత్రం చాలా మోర్ కంపెనీస్ రావచ్చు. డేటా సెంటర్ ఏరియాలో కూడా డిపెండెన్సీ వేరే కంట్రీ మీద అవ్వకుండా మన ఓన్ డొమెస్టిక్ డేటా సెంటర్స్లో మల్టిపుల్ కంపెనీస్ ఎంటర్ అవుతున్నాయి. పెద్ద పెద్ద జాయింట్స్ కూడా మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది వన్ కీ ఏరియా. నెక్స్ట్ కీ ఏరియా మాత్రం ఇంకొకటి BESS, బ్యాటరీ అండ్ ఎనర్జీ సిస్టమ్ సేఫ్టీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్నమాట. ఈవీస్, ఆల్టర్నేట్ గ్రీన్ ఎనర్జీ చాలా వచ్చేసాయి. బట్ ఆల్టర్నేట్ ఎనర్జీలో ఏంటంటే లిమిటేషన్ ఏంటంటే కొన్నేమో డే టైంలో పనిచేస్తాయి, కొన్నేమో రాత్రికి పనిచేస్తాయి. బట్ డిమాండ్ అన్ఈవెన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి టైంలో ఏంటంటే ఈ బ్యాటరీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో వర్క్ అవుతున్న కంపెనీస్ ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ చాలా కీ అవ్వబోతున్నాయి. విండ్ రాత్రికి పనిచేస్తుంది, సోలార్ డే టైంలో పనిచేస్తుంది. ఒక స్ట్రాంగ్ BESS సెటప్ ఉంటే, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఉంటే పొద్దున పూట సోలార్ ద్వారా జనరేట్ అవుతుంది, అది స్టోర్ అవుతుంది, రాత్రిపూట విండ్ ద్వారా స్టోర్ అవుతుంది. సో ఈ BESS సెగ్మెంట్ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ద ఫ్యూచర్, కీ సెక్టర్ ఇన్ ద ఫ్యూచర్. దెన్ ఇంకొకటి ఏంటంటే రైల్వేస్ మనకు చాలా కీలకమైన సెక్టర్. అందులో సేఫ్టీ అనేది ఒక సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే రైలు యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి, మన ప్రాణాలు కోల్పోతున్నాం, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే రైల్వే సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ఫోర్త్ ఇంకొక సెక్టర్ ఏంటంటే రీసైక్లింగ్. సో మనకు తెలుసు ఎన్విరాన్మెంట్ మీద అందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో సంబడీస్ వేస్ట్, వేరే జనరేషన్, వేరే ఇండస్ట్రీసే అనుకోండి, డొమెస్టిక్ వేస్టే కానీ వేరే వాళ్ళ వేస్ట్ని కూడా వెల్త్గా క్రియేట్ చేస్తున్న కంపెనీస్, ఆ స్పేస్లో పనిచేస్తున్న కంపెనీసే రీసైక్లింగ్ కంపెనీస్. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి గోయింగ్ ఫార్వర్డ్. దీంతోపాటు మనం CDMO ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేశాను. EMS, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇంకొక కీ సెక్టర్. ఇవి కూడా చాలా డిస్కస్ చేశాం, బట్ ఫ్యూ కంపెనీస్ చెప్దాము. అట్లాగే గ్యాస్ అండ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కొన్ని కంపెనీస్ మాట్లాడుకుందాము. ఇంకొక సెక్టర్ వచ్చేసి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మల్టిపుల్గా కవర్ చేశాము. కొన్ని ఏరోస్పేస్ స్టాక్స్ కూడా చూద్దాము. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ పవర్ ట్రాన్స్మిషన్. మనం ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అన్నీ ఉన్నా కూడా మంచి సాలిడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, గ్రిడ్ నెట్వర్క్ లేకపోతే, ఎంత పవర్ జనరేట్ చేసినా డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో అందుకే
పవర్ ట్రాన్స్మిషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ సెక్టర్ ఇన్ ద ఫ్యూచర్. మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉన్న సెక్టర్ అనమాట. సో లెట్ అస్ స్టార్ట్ విత్ ఫస్ట్ సెక్టర్. నేను ఓన్లీ పేర్లు చెప్తాను, మీరు కొంచెం ఫర్దర్ రీసెర్చ్ చేసుకోండి. మనం డేటా సెంటర్ స్పేస్లో చూస్తే అనంతరాజ్ లిమిటెడ్ ఆల్రెడీ మల్టిపుల్ మంత్స్ నుంచి మాట్లాడుకుంటున్న కంపెనీ ఇది. దెన్ సెకండ్ మూడు కంపెనీస్ చెప్తాను. బ్లాక్ బాక్స్ లిమిటెడ్ ఒకటి, అట్లాగే నెట్వెబ్ టెక్నాలజీస్. ఈ 3 స్టాక్స్ ఈ థీమ్లో, డేటా సెంటర్ థీమ్లో నువ్వు ప్లే చేయాలనుకుంటే స్టడీ చేయాల్సిన స్టాక్స్ అనమాట. అనంతరాజు, బ్లాక్ బాక్స్, నెట్వెబ్ టెక్నాలజీస్. దెన్ నెక్స్ట్ సెక్టర్ నేను చెప్పింది ఏంటంటే BESS, బ్యాటరీ అండ్ ఎనర్జీ సర్వీస్ స్టోరేజ్ సిస్టమ్స్ది. అందులో అద్వైత్ ఎనర్జీ లిమిటెడ్ కీ స్టాక్, ఆల్రెడీ ఈ స్పేస్లో చాలా ఉంది, వర్క్ చేస్తున్న కంపెనీ. అట్లాగే ఓరియానా పవర్, ఇది ఒక మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే బొందాడా లిమిటెడ్, BONDADA. సో ఇది కూడా, ఈ 3 స్టాక్స్ కొంచెం కీ స్టాక్స్ ఈ సెక్టర్లో నేను మానిటర్ చేస్తుంది స్టాక్స్ అనమాట. దెన్ రైల్వే సేఫ్టీ ఈజ్ ద థర్డ్ సెక్టర్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఎట్. ఇందులో HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇది ఒక స్టాక్ నేను మానిటర్ చేసుకుంటున్నాను. ఇంకోటి టెక్స్మాకో రైల్ లిమిటెడ్, టెక్స్మాకో మొన్న ఇంకొక వీడియో కూడా చేసాము మనం రైల్ స్టాక్స్, అందులో కూడా టెక్స్మాకో రైల్ని కవర్ చేసాము. అట్లాగే ఫ్రంటియర్ స్ప్రింగ్స్ లిమిటెడ్. ఈ 3 స్టాక్స్ నేను మానిటర్ చేసుకుంటున్న స్టాక్స్ అనమాట రైల్వే సేఫ్టీలో. దెన్ ఇంకొక సెక్టర్ చెప్పాను, రీసైక్లింగ్. ఈ రీసైక్లింగ్లో మాత్రం నేను ట్రాక్ చేస్తున్న కంపెనీస్ చూసుకుంటే మాత్రం గ్రావిటా ఇండియా, వెరీ సాలిడ్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఇది, బట్ స్టిల్ సాలిడ్ కంపెనీ. అట్లాగే ఇంకొకటి ఆరో గ్రీన్ టెక్ ఒకటి, అండ్ లాస్ట్ టిన్నా రబ్బర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ 3 స్టాక్స్ నేను మానిటర్ చేసుకుంటున్నాను, మీరు కూడా స్టడీ చేసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి EMS చెప్పాను. EMS సెక్టర్లో చూసుకుంటే అందరికీ తెలిసిన స్టాకే PG ఎలక్ట్రోప్లాస్ట్, చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఫ్యూచర్ కూడా చాలా బాగుంది, అదొక స్టాక్. అట్లాగే యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఇంకొక EMS స్పేస్లో ఉంది. అండ్ ఇంకొకటి KNS అందరికీ తెలుసు, బట్ దానికన్నా కూడా ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్, ఇది కూడా ఈ EMS దాంట్లో కీలకమైన స్టాక్ ఈ థీమ్లో. సో 3 స్టాక్స్, ఈప్యాక్, PG ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ యాంబర్ ఎంటర్ప్రైజెస్. ఈ 3 స్టాక్స్ నేను మానిటర్ చేస్తున్నాను ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి నా సొంతంగా. దెన్ ఈవీలో చూసుకుందాము, ఆల్రెడీ చేశాము, బట్ స్టిల్ చెప్తున్నాను 3 కంపెనీస్ విచ్ కుడ్ బి పొటెన్షియల్లీ మల్టీ బ్యాగర్ ఇప్పటికి కూడా అవ్వచ్చు. ఏంటంటే ఒలెక్ట్రా, గ్రీన్ టెక్. కన్సిడరింగ్ ఏంటంటే ఒలెక్ట్రా ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేసింది, ఆర్డర్స్ ఉన్నాయి, బట్ చైనీస్ కంపెనీస్తో, ఎస్పెషల్లీ BYDతో ఒక పార్ట్నర్షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతోంది అని న్యూస్ వచ్చింది, పర్మిషన్ అప్లై చేసింది ఆల్రెడీ. ఇవాళ వేరే కంపెనీకి, ఇది మన డిక్సన్కి వెరీ షార్ట్ టైంలో వివోతో, అంటే చైనీస్ కంపెనీకి ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రోజులు ఆపేసింది. ప్రొవైడెడ్ దీనికి కూడా, ఒలెక్ట్రాక్ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రం కొన్ని రోజులు చాలా బాగా పర్ఫామ్ చేయొచ్చు, అదర్వైజ్ ఆల్సో లాంగ్ టర్మ్ మంచి స్ట్రాంగ్ స్టాక్. దెన్ ఇంకొకటి వచ్చేసి సర్వోటెక్ పవర్ లిమిటెడ్, ఇది హైదరాబాద్ కంపెనీ ఇంకొకటి. అండ్ లాస్ట్ వచ్చేసి సాల్జర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ 3 స్టాక్స్ నేను మానిటర్ చేసుకుంటున్నాను. అండ్ గ్యాస్ అండ్ వాటర్ ఇన్ఫ్రా చెప్పాను, ఇందులో అయాన్ ఎక్స్చేంజెస్ పాత కంపెనీ, ఇది కూడా ఒక స్ట్రాంగ్ కంపెనీ. అట్లాగే ఎన్విరో ఇన్ఫ్రా ఒకటి, అండ్ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ 3 కంపెనీస్ మనము ఇందులో చేస్తున్నాము. అండ్ పవర్ ట్రాన్స్మిషన్ లాస్ట్ సెక్టర్ విచ్ ఒక 3 స్టాక్స్, ఇందులో ట్రాన్స్రైల్ లైట్నింగ్ ఒకటి, రాజేష్ పవర్ లిమిటెడ్ ఒకటి, అండ్ మెరీన్ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఈ 3 కూడా మైక్రో క్యాప్సే, ట్రాన్స్రైల్ కాకుండా మిగిలినవి కూడా. ఇవి కూడా 3 ఈ సెగ్మెంట్లో, ట్రాన్స్మిషన్ సెగ్మెంట్లో కుడ్ బి కీ స్టాక్స్ అనమాట, మంచి వెల్త్ జనరేట్ చేసే అవకాశాలు ఉన్న కంపెనీస్. సో ఇవి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మనం షేర్ చేశాము. మీరు కొంచెం స్టడీ చేయండి, వీటికి పొటెన్షియల్ ఉంది, ఈ సెక్టార్ కూడా గ్రోయింగ్ పొటెన్షియల్ ఉందని మీకు కూడా అనిపిస్తే మాత్రం మీ పోర్ట్ఫోలియోని మీరు యాడ్ చేసుకోండి. మీకు ఏమైనా కామెంట్స్, క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఈ వీడియో కింద పోస్ట్ చేయండి, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.